అందరి కోసం ఒక మంచి వంటింటి చిట్కా. ఈరోజు మనం ఇంట్లోనే ఉంటూ వైట్గా ఉన్నటువంటి హెయిర్ని ఏ విధంగా బ్లాక్గా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. మనం యూస్ చేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆమ్లా, ఉసిరికాయలని అంటారు. సో ఈ ఉసిరికాయలను యూస్ చేస్తూ ఏ విధంగా మనం హోమ్ రెమెడీని తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా ఈ ఉసిరికాయలను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుందాం. ఇందులో మనం ఒక 5, 6 or 7 అప్రాక్సిమేట్ అమౌంట్లో కొన్ని ఉసిరికాయలను తీసుకుందాం. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో మనం కోకోనట్ ఆయిల్ని 50 grams వరకు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లా పీసెస్ని ఇందులో వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లా పీసెస్, ఉసిరికాయ ముక్కలు. ఇది కంప్లీట్గా బ్లాక్ అయ్యేంత వరకు మనం వేడి చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది కంప్లీట్గా డార్క్ బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉసిరికాయలో ఉన్నటువంటి జ్యూస్ మొత్తం ఆయిల్లోకి ఇంకింది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని సపరేట్ చేసుకుందాం. ఒక స్టీల్ వెజిల్ తీసుకొని మనం ఆయిల్ని సపరేట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని యూస్ చేసాము, అలాగే ఉసిరికాయలను యూస్ చేసాము. ఉసిరికాయలో ఉన్నటువంటి వైటమిన్ సి, అలాగే డిఫరెంట్ వైటమిన్స్ అండ్ న్యూట్రిటివ్ ప్రాపర్టీస్ అనేవి ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి. ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీకు మంచి సొల్యూషన్ ఇస్తుంది. డాండ్రఫ్ ప్రాబ్లం, హెయిర్ ఫాల్, అలాగే గ్రే హెయిర్ అండ్ వైట్ హెయిర్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా మంచి రెస్పాన్స్ని ఈ మిశ్రమం ద్వారా మీరు పొందుకోగలుగుతారు. అండ్ ఈ మిశ్రమాన్ని మీరు నైట్ టైం పడుకోవడానికి ముందు హెయిర్కి అప్లై చేయండి. అట్లీస్ట్ ఫర్ 5 to 10 minutes మసాజ్ చేయండి హెయిర్కి బాగా. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెడ్ వాష్ చేసుకోండి. హెడ్ బాత్ చేసేటప్పుడు మైల్డ్ షాంపూని యూస్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు 3-4 times వారంలో ట్రై చేయండి. 1 weekలోనే మీకు చాలా మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. హెల్దీ హెయిర్, అలాగే కంప్లీట్ బ్లాక్ హెయిర్ని పొందుకుంటారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్.